కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తూ ఉంది. ఈ 3 సంవత్సరాల పాలనలో నా మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టింది. పాత రికార్డులు బద్దలు కొట్టడం ఏంటో తెలియదు. గతంలో 226 కేసులు నా మీద తెలంగాణ ఆ రికార్డు బద్దలు కొట్టాలనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అనేక కేసులు పెట్టి నన్ను వేధిస్తూ ఉన్నారు. మొన్నటి మీరు చూస్తే కేతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో 10 కేసు అన్యాయంగా కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసి నా మీద నాతో పాటు మా నాయకులు 25 మంది అక్రమ కేసులు పెట్టి నన్ను ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచింది. సో అక్కడ అనేక రకాల జైల్లో ఇబ్బంది పెట్టి నాకు రోడ్డు ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్ ఇవ్వలేదు. దాదాపు 4-5 రోజుల పాటు విపరీతమైన చలి. అక్కడ ఫిబ్రవరి మాసం చలి బాగుంటే నాకు పెన్షన్ ఇవ్వలేదు. అనేక రకాలుగా నాకు రిస్ట్రిక్షన్స్ లో ఉంచుతూ వేధించి అయినా వాళ్ళ కడుపు మంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి విజయ్కి, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల కడుపు మంట చల్లారన్నట్టుంది. మళ్లీ కఠినంగా కేసులు పెట్టి నేను 2014లో పెద్ద ప్రజలు గెలిచిన సింగరేణి కార్మికుల మోసంతో చేసిన ఆనాడు 2018లో చెన్నూరు ఎమ్మెల్యే గెలిచిన మా మంత్రులను రామకృష్ణప్పుడు గోల్బెట్ ఏరియా నాకు ఆనాడు ఆశీర్వదించింది. ఇప్పుడు మేము ఓడిపోయినప్పటికీ కూడా ఆ ప్రాంత కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, మోసాలు దాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ప్రశ్నిస్తే కూడా, మాట్లాడితే కూడా తట్టుకోలేకుండా ప్రభుత్వ పెద్దలు సంయమనం, సహనం లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. ఇవాళ నన్ను జైలుకు మరొకసారి పంపించాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి విజయ్ కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు చేసి వాళ్ళు జైలుకు పంపిస్తూ ఉన్నారు. నన్ను అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టారు. ఆ పెట్టిన సెక్షన్స్ కూడా మా లీగల్ మాట్లాడుతుంటే ఆ ఒక్క సెక్షన్ నాకు అట్రాక్ట్ కాదు. 326 కానీ ఇతర అనేక సెక్షన్స్ అన్యాయంగా పెట్టినాక ఏది ఉద్దేశం బాలకృష్ణ మాట్లాడుతూ ప్రశ్నిస్తుంది కాబట్టి బాలకృష్ణ ముందు నొక్కాలి, అరెస్ట్ చేసి జైళ్లలో వేయాలి, నిర్బంధం విధించాలి, తద్వారా పైశాచిక ఆనందం పొందాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు నన్ను అరెస్ట్ చేసుడు, జైలు పంపించడం వీటి పెట్టే శ్రద్ధ నేను ప్రభుత్వ పెద్దలు అడుగుతా ఉన్నాను. ఏం మాటించింది మొన్న సింగరేణిలో కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నాం. మేము గతంలో కేసీఆర్ గారు 19 ఉద్యోగాలు ఇచ్చింది. వీరికి ఉద్యోగాలు ఇచ్చి మేము దృష్టి పెట్టుకుంది. జీవో 76 ద్వారా మా సింగరేణిలో ఇంకా పట్టాలు ఒక రామకృష్ణపూర్లోనే 3340 పట్టాలు ఇచ్చి తీసుకెళ్ళి ఒక పట్టా కూడా ఇవ్వలేదు 3 ఏళ్ళలో. వాళ్ళ సింగరేణిలో 15,000 కోట్ల కుంభకోణం చేసింది. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైన 1600 రూపాయలు. వాళ్ళ సింగరేణిలో ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలైతలేదు, కొత్త మైండ్స్ లేవు. అనేక కుంభకోణాలు, సోలార్ ప్లాంట్లతో కుంభకోణం, మైనింగ్ బొగ్గు ప్లాంట్ల కుంభకోణం, జైసల్మేర్ దగ్గర ఎక్కడో రాజస్థాన్, పాకిస్తాన్ బార్డర్ లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. అది ఎవరికి తెలియదు. అక్కడ ఏమైతే దాంట్లో కుంభకోణం వాళ్ళ మొత్తం సింగరేణి కుంభకోణాలమైన వందల గంటగా మారిపోయింది. 9 జిల్లాల్లో విస్తరించినటువంటి సింగరేణి 12 నుండి 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించినటువంటి సింగరేణిలో కార్మికులు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, రిటైర్డ్ కార్మికులు కానీ, కార్మికులు కానీ చాలా ఆందోళనతో బాధతో ఉన్నారు. ఆ ప్రాంత ప్రతినిధిగా ఆ ప్రజల తరఫున, ఆ కార్మికుల తరఫున మేము మాట్లాడుతున్నాం. మేము మాట్లాడితేనే భరించలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ప్రజాపాలన పేరిట ఎమర్జెన్సీ లాంటి పోస్టులు కల్పిస్తూ ఉంటారు. మమ్మల్ని భయపెట్టడం, ప్రశ్నించిన వాళ్ళకి భయపెట్టడం చేయడం, ఈ రకమైనటువంటి చర్యల ద్వారా పైశాచిక ఆనందం ఉంటాం. మొన్న రాష్ట్రమంతా చూస్తుంది. అశోక్ అనే ఒక ఆర్టీసీ డ్రైవర్, ఆయన జగిత్యాలలో మీరు వడ్లు కొనుగోలు పక్క కొనుగోలు అంటే ఆయన వేధించి చాలా మందిని వేధిస్తూ ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయినప్పటికీ నాకు చట్టం మీద, వ్యవస్థల మీద, న్యాయస్థానం మీద, అంబేద్కర్ గారు మహానుభావులు రాసిన రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది. ఈ అరెస్టులు, కేసులు, వేధింపులు, జైళ్లు ఇవన్నీ కూడా మా లీగల్ టీం చూసుకున్నది. సో చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, రాజ్యాంగం పట్ల అనుభవం, దాన్ని అనుసరించేటటువంటి వ్యక్తిగా, గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, లా అబైడింగ్ సిటిజన్ గా నేను అన్ని వ్యవస్థలకు కోఆపరేట్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ, కొన్ని ఛానల్ సుమారు పార్టీ పోతే తెలంగాణ భవన్లో మా పార్టీ యాక్టివిటీ విద్యార్థి భవన్ సంబంధించినటువంటి మెంబర్షిప్ యాప్ తయారు చేసినట్టు ఆ పనులు మేము విమర్శ పోతే చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా
పూర్తి స్థాయిలో సహకరిస్తా. నిజంగా నేను ఒకటే కోరుతా కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఇవాళ ఇప్పటికీ జైలు పంపిస్తున్నారు రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా సన్నాహంతో చూడాలి. మా మీద పెట్టే శ్రద్ధ, మా మీద చేసే ఎదురుదాడి, మా మీద కేసులు పెట్టి జైలులకు పంపించాలనేటువంటి దాని మీద మీ తాపత్రయం, దాంట్లో సగమైన ఇచ్చిన 6 గ్యారెంటీల మీద, 420 హామీల మీద, చేవేలులో చెప్పిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మీద, కామారెడ్డిలో చెప్పిన బీసీ డిక్లరేషన్ మీద, వరంగల్లో చెప్పిన రైతు డిక్లరేషన్ మీద, అదేవిధంగా సరూర్నగర్లో చెప్పిన బీసీ డిక్లరేషన్ మీద పెట్టి ప్రజలకు నాకు మంచి పనులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు కోరుతున్నా. అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది.